నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని ప్రేమలు, కొన్ని జ్ఞాపకాలు, కొంతమంది మనుషులు ఆకాశంలో లక్ష నక్షత్రాల్లాగా వెలకట్టలేనంత వెలుగుని మన జీవితంలో ప్రసరింపజేస్తూనే ఉంటాయి. అంతటి రాత్రిలో అనంత నక్షత్రాలున్న ఆ ఆకాశానికి అందాన్ని ఇచ్చే కుంకుమ ఓ చందమామే. అలానే మన జీవితంలో ఎన్నో జ్ఞాపకాలున్నా మన జీవితానికి వెలుగునిచ్చి ఓ గుర్తునిచ్చే అద్భుతమైన జ్ఞాపకం అమ్మా నాన్నలతోనే. మన మూలమే కాదు, మన మూల కథలు కూడా అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చినవే. ఒక రకంగా చెప్పాలంటే ఆప్యాయతకి అమ్మ, భద్రతకి నాన్న మరో పేర్లు. అలాంటి అమ్మా నాన్నల ఆశీర్వచనాలు, అలాంటి అమ్మా నాన్నల జ్ఞాపకాలు పంచుకోగలిగిన పిల్లలు ధన్యులు. నా జీవితంలో కూడా నేను డాక్టర్ అవ్వాలని అమ్మ ఆశీర్వచనం, ప్రేరణ ఎంత ముఖ్యమో, నలుగురికి సేవ చేయాలని, తారతమ్యాలు చూడకుండా మనుషుల్ని గుండెల్లో దాచుకోవాలని, ఒక రకమైన మనిషికి మూలాలు ముఖ్యమని చెప్పిన నాన్న డిసిప్లిను, నాన్న నేర్పిన విలువలు నా గుండెల్లో ఎంతో పదిలం. అందుకే నేను ఈరోజు ఎంతమందికి సేవ చేసినా, ఎంతమంది మోకాళ్ళు మార్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినా, నా శ్రమ వెనుకాల, నా సక్సెస్ వెనకాల అమ్మా నాన్నల అదృశ్య హస్తం తప్పక ఉంటూనే ఉంటుంది. వాళ్ళ ప్రేరణే జీవితంలో నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. నాన్న మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళి నెల రోజులైనా ఆ జ్ఞాపకాలు ఇంకా విడలేదు నన్ను. కిందకి రాగానే లిఫ్ట్ పక్కనే ఆయన రూమ్కి వెళ్ళి ఆయనతో 2 మాటలు మాట్లాడి, ఆయన చేతిలో చేసి హాస్పిటల్కి వెళ్తున్నాను నాన్న అంటాం. సాయంత్రం రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏంటి సంగతులు అంటాం నాకు పరిపాటు. అదే అలవాటుతోటి ఈ గత నెల రోజుల్లో కనీసం 4-5 సార్లు ఆ గదిలోకి వెళ్ళటం, ఆ గదిలో నాన్న లేకపోవటం, ఆ వెలితి గదిలోనే కాదు నా గుండెల్లో ప్రతిధ్వనించడం జరుగుతూనే ఉన్నాయి. నాకు చాలామంది స్నేహితులు, బంధువులు ఈ కష్టకాలంలో పక్క నుండి ఓదార్చారు. ఒక మెసేజ్ వచ్చింది, అది చాలా గుర్తుంది నాకు. వెన్ యూ లూజ్ ఎ పేరెంట్ యూ లూజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని. అది అక్షరాలా నిజం. నాన్న గత 5 ఏళ్ళుగా మంచాన ఉండి నన్ను తీసుకెళ్ళి ప్రభు అని రోజు ప్రార్థిస్తున్నా. ఆయన ఉంటే అదొక రకమైన ఆనందం, అదొక రకమైన తృప్తి, అదొక రకమైన భద్రత. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి సడన్గా ఇంకా ఎవరో మూలాలు లేని పరిస్థితి అయిపోయింది నాకు. నా బాల్యం వెనక్కి చూసుకుంటే నాన్న నన్ను బుద్ధి చేసిన దానికంటే కొట్టిందే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆయన అంత డిసిప్లినేరియను, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. కానీ ఆ డిసిప్లిన్ వెనకాల ఆయన పడ్డ శ్రమ, మమ్మల్ని అందరినీ పోషించి పెంచడానికి ఆయన గడిపిన నిద్రలేని రాత్రులు ఉండుంటాయని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఆ డిసిప్లిన్ వెనుక మా జీవితాన్ని ఒక క్రమశిక్షణతో తీర్చిదిద్దాలని, వీళ్ళకి చెడిపోతారేమో అన్న బాధ, భయం కూడా తెలుస్తూ ఉంటుంది. అందుకని మొన్న రాశాను నేను, ఆయన ఇప్పటికీ మొన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయే టైంకి కూడా నా జీతం గురించి, జీవితం గురించి ఆయన పడ్డ ఆరాటం నేను మాటల్లో చెప్పలేను. ఆయనకి ఎప్పుడూ నేను ఇంత పెద్ద హాస్పిటల్ బాధ్యత భుజాన వేసుకొని అప్పుల్లో ఎక్కడ మునిగిపోతానని ఆయనకు ఒక రకమైన భయంతో కూడిన ఆందోళన. నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఆయన నన్ను కిటికీకి కట్టేసి బెల్ట్ దెబ్బలు కొట్టినవి కూడా గుర్తే. కానీ ఆ దెబ్బల వెనకాల నేను చేసిన అలరి, నేను చేసిన చిలిపి పనులు కూడా గుర్తే. నాన్న ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన పెద్దరికాన్ని చాలా హుందాగా దాచుకొని మా విలువలకి, మా డెసిషన్స్కి ఆయన విలువిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిన నైజం చాలా చాలా అద్భుతం. అందుకే మన ఎదుగుదల నీడల్లో నాన్నలు, మన అస్తిత్వ జాడలో అమ్మలు మౌనంగా, గర్వంగా విరాజిల్లుతూనే ఉంటారు.
ఆఖరిగా నాన్న నన్ను సమాజంలో ఏ రకంగా చూడాలనుకున్నాడో అదే రకంగా ప్రవర్తించి ఆయన పేరుకి ఆయన ఆశయాలకి చెడ్డ మాట రాకుండా నలుగురికి సేవ చేయాలనే తాపత్రయంలో మరోమారు నాన్న జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటున్నాను. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పెద్ద మనసు, ఆయన నోబుల్ థాట్స్ మరొక్కసారి వ్యక్తపరిచి వెళ్ళిపోయాడు. ఆయన తన పార్థివ దేహాన్ని ప్రతి అంగుళం అందరికీ ఉపయోగపడాలనే ఆకాంక్షతోటి 10 సంవత్సరాల కిందే ఆయన దేహాన్ని ఎనాటమీ డిపార్ట్మెంట్కి డిసెక్షన్ కోసం ఇవ్వాలని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. అంతేకాకుండా ఆయనకి ఏ రకమైన వైదిక కార్యక్రమాలు చేయకూడదని కూడా ఆయన మమ్మల్ని నిర్దేశించాడు. అలా అని ఆయన నాస్తికుడు కూడా కాదు. దేవభక్తి, వైదిక కార్యక్రమాలు అన్నిటి మీద బోల్డంత గౌరవం ఆయనకి. మరి ఆయనకి ఎలా వచ్చిందో ఆ ప్రోద్బలం, ఎలా వచ్చిందో ఆ థాట్ ప్రాసెస్, ఆయనంతటా ఆయన తన దేహాన్ని దానం చేయమంటం జరిగింది. ఆ దేహం ఎనాటమీలో ఒక 40 మంది మెడికల్ స్టూడెంట్స్కి ఒక 3-4 నెలల పాటు ఉపయోగపడుతుంది. పాత రోజుల్లో దొరికినట్టు ఈ రోజుల్లో కెడావర్స్ దొరకట్లేదు ఎనాటమీ డిసెక్షన్కి. అది చాలా కష్టమైన పని ఇప్పుడు. అలాంటి నేపథ్యంలో ఇలా నాన్న లాంటి వాళ్ళు దేహాన్ని దానం చేయటం చాలా గొప్ప విషయం. ఆయనకు తెలియకుండానే 40 మంది డాక్టర్లకి వాళ్ళ భవిష్యత్తులో మంచి డాక్టర్లు అవ్వడానికి, ఎనాటమీ నేర్చుకోవడానికి ఆయన ఉపయోగపడ్డాడు. ఆయన పార్థివ దేహాన్ని మా కిమ్స్ హాస్పిటల్ గ్రూపు జెమ్స్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంకి ఇవ్వడం జరిగింది. ఆ కాలేజీలో వాళ్ళు ఆయనకు ఒక రాయల్ సెల్యూట్ లాగా రెడ్ కార్పెట్ వేసి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా వచ్చి ఒక ప్లెడ్జ్ చేసి ఆ దేహాన్ని ఎంతో రాజలాంఛనాలతోటి ఎనాటమీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళిన వీడియో చూస్తుంటే నాకు కళ్ళమటి నీళ్ళు ఆగలేదు. నేనెప్పుడు నా జీవితంలో ఒక పార్థివ దేహానికి అంత రాచమర్యాదలు చూడలేదు. ఏదో రాజు రాణి గారు చనిపోతే జరిగినట్టుంది. సో నాన్న, నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ మంచి ఆశయం ఎంతోమందికి సేవ చేసింది. అలానే శ్రీకాకుళం మెడికల్ కాలేజ్ వాళ్ళు నీకు రాజలాంఛనాలతోటి ఆ గౌరవాన్ని ఇచ్చారు. మీరు చనిపోయిన తర్వాత కూడా మా అందరిలో జీవించున్నారు. మీ ఆశయాల కోసం, మీ ఉన్నత విలువల కోసం తాపత్రయపడుతూ మీ పేరు చెడగొట్టనని మీకు మాటిస్తూ గురువారెడ్డి. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో